పిట్టల రెక్కల చప్పుడు ఆకాశం రక్తవర్ణం విరిగిన డాలు వీగిపోయిన ఆశ మిగిలిన మౌనం అర్థనాదాల భాష. దొరికింది, ఫోన్ దొరికింది. కానీ అంతా చీకటి. ఈ ఫోన్ స్క్రీన్ కూడా నా గుండెలాగే ముక్కలైపోయింది. సిగ్నల్ లేదు, నెట్వర్క్ లేదు. నాకు అంబులెన్స్ వద్దు, తుపాకులు వద్దు. ఒక్క సిగ్నల్ ఉంటే చాలు. ఒక్కసారి మా నాన్నతో మాట్లాడాలి, నా భార్య బిడ్డలతో మాట్లాడాలి. ఫోన్ స్క్రీన్ చూడు, ముక్కలైపోయింది. ఒక ముక్కలో ఆకలితో అలమటించిన చిన్ననాటి పేదరికం, మరో ముక్కలో మందులు లేక క్షీణిస్తున్న నా తండ్రి అనారోగ్యం, ఇంకో ముక్కలో చావుకు దగ్గరవుతూ తెగిపోతున్న బంధాల గాయం. అమ్మా గూగుల్ తల్లి, యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది? గూగుల్ తల్లి, నువ్వైనా చెప్పు. ఏం వెతుకుతున్నావు మిత్రమా? శత్రువుల జాడనా లేక మృత్యువు అడుగులనా? లేదు, యుద్ధం ఎప్పుడు ఆగుతుందో వెతుకుతున్నాను. యుద్ధం గురించి చర్చలు జరుగుతున్నాయట. నా బిడ్డ పుట్టినరోజుకి నేను ఇంటికి వెళ్ళగలనా? ఇరువైపులా కూర్చొని చర్చలు జరిపితే, సంతకాలు చేస్తే యుద్ధం ఆగిపోతుందట. కానీ ఎవరి అహం వారికి అడ్డొస్తుంది. చర్చలు సాగడం లేదు, ఒప్పందాలు కుదరడం లేదు. అయినా ఇక్కడ ఆగిపోతున్న నా ఊపిరిని ఏ సంతకం వెనక్కి తెస్తుంది? ఇక్కడ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం, అక్కడ గడపడానికి ప్రతిరోజు సాగుతున్న పోరాటం. అందరం ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ చుట్టూ శవాలు, అక్కడ కదులుతున్న జీవోత్సవాలు. మా నాన్నకు, నా భార్యకు ఇచ్చిన మాటలు, నా కొడుకు చదువులు, ఇంకా బాధ్యతలు మిగిలే ఉన్నాయి. ఊపిరి ఆగిపోతున్న ఆశ మాత్రం చావడం లేదు. ఒక్కసారి నా బిడ్డ నవ్వుతూ కనిపిస్తే, నా బిడ్డ నవ్వుతూ కనిపిస్తే బాగుండు. బాబు, వాడు నాన్న అని పిలిస్తే ఆ పిలుపు వెంటే గాయాలన్నీ మర్చిపోతాను. అది మనిషి స్వభావం. హింస మధ్యలో కూడా అతను వెతికేది ప్రశాంతతనే. ద్వేషం మధ్యలో ఉన్న కోరుకునేది ప్రేమను. ఈ యుద్ధం నీ దేహాన్ని చంపగలదు, కానీ నీలోని మనిషి ఆకాంక్షను చంపలేదు. అది మనిషి స్వభావం. సైనికులు కూడా మనుషులే. భయాలు, ఆశలు, కలలు ఉంటాయి. తుపాకీ పట్టిన చేయి కూడా రాత్రిపూట తన పిల్లల ఫోటోలు తడిమి తడిమి చూసుకుంటుంది.
అదే చెయ్యి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని గూగుల్లో వెతుకుతుంది. ఇది ఒక వైవిధ్యం, యుద్ధంలో పాల్గొంటూ శాంతిని వెతకడం. నాన్న, నీకు ఫోన్ చేయాలని ప్రయత్నిస్తున్నాను, కానీ ఇక్కడ సిగ్నల్ లేదు. బహుశా భూమి మీద మానవత్వానికే సిగ్నల్ కట్ అయిపోయిందేమో. నాకు తెలుసు, ఈ యుద్ధం గెలిచినా ఓడినా గెలిచేది మాత్రం మృత్యువే. కానీ మనిషిగా నేను కోరుకునేది ఒక్కటి, ప్రపంచంలో ఏ బిడ్డ కూడా తండ్రి కోసం యుద్ధభూమి వైపు చూడకూడదు. తుపాకీ గుండు కంటే బలమైనది ఒక చిన్న చిరునవ్వు. అది కనిపిస్తే చాలు జీవితానికి, అది కనిపిస్తే చాలు ఈ జీవితానికి. శత్రువుల దాడిని మరలా మొదలైంది. యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడ నా ఆయుధం ఎక్కడ? ఎక్కడ ఆయుధం ఎక్కడ? Stop this destruction! Stop this war! భీకరంగా దోమహా కస్తర్ క్షిపణి డ్రోన్ల దాగులు జనజీవనంపై కురిసే విస్ఫోటనాలు, గాలిలో కలిసే ప్రాణాలు, అగమ్య గోచరమవుతుందా అమాయక జీవితాలు, నింగి కగసే ఆర్తనాదాలు. This destruction, stop this war! ఇది అధినేతలాహం, ఇది ఆధిపత్యపు గర్వం. అర్థాలు అనిపించాలంటే ఎంత విరోధమైన సిద్ధం చేస్తున్నట్టున్నారు. వ్యూహాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి మాకు, కానీ వాటిని అమలు చేయడానికి ఇలాంటి వారి అవసరం మాకు కావాలి.
ఈ అవసరాలకే కదా మేము మా దగ్గర కొత్త రకం రోజ్ మిస్సైల్స్ కామర్స్ చెత్తలో అత్యంత ఆధునిక ఆధారం కూడా దొరకదు. నాకు కేవలం ఆయుధాలు మాత్రమే కావాల్సింది మా పేరు. ఈ ప్రపంచంలోని సర్వ సంపదలన్నీ నాకే కావాలి. ఏ దేశంలోనైనా సరే మేము చెప్పి ప్రభుత్వాలే అధికారంలో కొనసాగాలి. యార్ ఓన్లీ ది ఫారెన్ సూపర్ పవర్. సూపర్ పవర్ బలంగా ఎంతో మనల్ని ఎదిరించే దొంగలు ఎవరు? ఇంతకు ముందు ఎదిరించిన వారి పరిస్థితి అందరికీ తెలుసు. ఈ లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, వెనుజులా ఆయా దేశాల అధ్యక్షులకు నాయకులకు ఏ గతి పట్టిందో మనల్ని ఎదిరిస్తే అదే కనిపిస్తుంది. కావాలంటే నా చిరకాలం ఎప్పుడైనా నాటో దేశాలంటే ఎక్కడికయ్యా మా యుద్ధ ప్రయోజనాలకు అడ్డు నిలుస్తానికి కావాలి. అంత చూస్తాం. నాకంటే ఎంతో నాగరికత చరిత్ర కలిగిన దేశాలైనా సరే నలిపేస్తాం. అందుకు మా టీ పార్టీకి సంబంధించిన ఆయుధ వ్యాపారులు, టెక్నాలజీ రంగ నిపుణులు, రోడ్డుగా నీటిగా అని మా టీ పార్టీ విధానం ఈ రోడ్డుగా ఉంటుంది. ఈ రోడ్డు నుండి వెలువడుతుంది. ఈ ప్రపంచంలో నా ఆధిపత్యాన్ని తిరుగుండకూడదు. జరగాలి. ఆ యుద్ధానికి ఒక కారణం కావాలి. అది నా సంతోషం కావాలి. ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లక్ష్యం ఒకటే, ఈ ప్రపంచాధిపత్యం మార్కెట్లపై పెద్దనం. అప్పుడు ఏమైనా సరే యుద్ధం జరగాలి. కానీ హలో కారణాలు లేనిది చూస్తారు డాడీ. ఇది కలుసుకుంటాయి. మీరు కార్యం చేస్తే అతన్ని పని రసాయనిక ఆరోపించినప్పుడు మానవ ద్రవ్యాల కేంద్రంగా నిలిపినది ప్రపంచాన్ని నమ్మించగలరు. ఉగ్రవాదాన్ని పిలిచి పోషిస్తున్నారని దాడి చేయలేదు. కలుసుకుంటే చేయలేదు ఏంటి? ఏదైనా సాధ్యమే. ఎదిరిస్తే ఈ కంబాయికైనా వేలాడదీస్తారు. పైకి లాగుతారు, సంఖ్యలతో బంధిస్తారు. కాదంటే విజ్ఞాపన ఎదురుగా తీసుకొస్తారు. ఎందుకంటే ప్రపంచమే భయంతో వణికిపోతుంది. ఏమైనా సరే యుద్ధం జరగాల్సిందే. కానీ దేశం చుట్టుపక్కల చెప్తున్నా లేదా? అర్థమైంది. అంటే ఏదో ఒక వంట ఏదో సాగు కావాలి. ఆ సాగున బాబులు తింటారు. అదే కదా ఎత్తుగా ఇది సరైన సమయానికి వచ్చి వెల్కమ్. నా వ్యూహాలు ఎత్తుగడలు అమలు చేసే సంతాన అద్భుతం. కాగల కార్యం చూపించడానికి వచ్చిన దేవుడిగా ఉన్నారు. మిస్టర్ దేవాని, నీవు అర్జెంటుగా నీ కొడుకు చేసిన తీవ్రవాదాన్ని సాగుతో చూపి యుద్ధాన్ని ప్రకటించు. నేను ఆ దేశంలో అణుపరీక్షలు జరుగుతున్నాయని ప్రపంచానికి అనుకూలంగా చెప్తున్నానని ప్రచారం చేయగలుగుతాను. అణ్వస్త్రరహిత సమాజం కోసం మేము ఈ దాడిని ప్రకటిస్తాం. మన ఈ దాడికి మిత్ర దేశాల మద్దతు కూడగట్టాం. ఈ నిర్ణయాలుగా
ఎక్కడెక్కుతుంది ఆ దేశాలలోని సంస్కృతాలపై నా ఆధిపత్యం మొదలవుతుంది. ఇంకా ఆ దేశంలోని టూరిజం, రియల్ ఎస్టేట్, సర్వ సంపదలని మన వశమవుతాయి. ఆకర్షణ తాడులతో నవరాల్ని పసిడి పట్టుకుంటారు. యుద్ధ ట్యాంకులతో ప్రచారంగా మారుతారు. గ్రామాలను తగలబెడతారు. నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని ఖండం చేస్తారు. మరో తరం లేకుండా పసిపిల్లల్ని, మహిళల్ని మట్టు పెడతారు. ఆ భూభాగాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. ఆ భూమి దేవుడు నాకు రక్షిస్తాడు. నాకు తెలిసిన కదానే నేను తెలుసుకోవాల్సింది. పశ్చిమాసియాలో ఎవరితో కాడినా పునరుద్ధరించడానికి అనువుగా యుద్ధస్థావరాన్ని దేశంలో పెట్టాను. ఐక్యరాజ్యంలోని తోడుగా నిలబడి ప్రపంచ పటంలో ఊరుకోని దేశానికి గుర్తింపు వచ్చేలా చేశాను. అవునా? అందుకే నా డాలర్ ఆధిపత్యాన్ని ఎవరైనా స్వీకరిస్తే ఆ దేశాన్ని దిక్కులేకుండా చేస్తాను. ఆ దేశ వ్యవసాయ రంగంలో గర్వంలో దేశాన్ని ఈ ఆహార పదార్థాలపై దోషం ఉండాలి. అదేవిధంగా మా ఆహార పదార్థాలని ప్రజలకు అలవాటు చేసి ఆరోగ్యకరమైన ప్రచారం చేయండి, ప్రోత్సహించండి. అన్నట్టు మీ రమేశం ఈ దేశాన్ని కోరుకో లేక స్నేహితుని పురోగతి కోరుకో అది సరే. అక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాడి సాధారణ వ్యక్తులు తొడిగా ఉంటుంది. మీకేమన్నా ఆలోచన ఆగినారా? గతంలో శత్రు రాష్ట్రాన్ని వెళ్ళిపోవడానికి ఇప్పుడు రంగంలో ఆలోచన ఆయుధ ఉంటుంది. అభివృద్ధి ఆక్రమిస్తున్నాడు. గొప్ప రాష్ట్రీయవాడు ఏ దేశంలో ఉన్నా మేము ఎన్నో సంధించాం. ప్రధానికి మాకు కావాలి. చాలా చాలా ఏ టెక్నాలజీ క్వాంటమ్ ఇంకా ఫైబర్ టెక్నాలజీలో దేశ అభివృద్ధి కోసం మీరు మా దేశంలో 100 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. వృత్తి కావాలన్న విధానానికి మీ సహకారం మాకు కావాలి. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలయ్యా. ఎక్కడో ఒక చోట ఏదో చేయండి. మా పక్కన యుద్ధాలు కావాలనుకున్నది ప్రచారం మొదలెడతారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి దేశభక్తులు మంచిని నుంచి ఎక్కడో గుర్తు చేస్తారు. ఇంకా మా అధికారానికి పదవుకు తర్వాత దోషం ఉంటుంది. అదనంగా ఉంటుంది. వెంటనే ఆయుధం సరఫరా చేస్తాను. వాటిలో వ్యాపారం జరుగుతుంది. అప్పుడు దాని ఇద్దరికి మన పెద్దల గారికి ఎంతో ఉపయోగం. ఆర్థిక అడుగుతాయ్యా. ఏం చేద్దాం?
ఆలోచించడానికి ఉన్న జీవితంగా ప్రమాదంలో ఉంది. త్యాగాలకు సిద్ధపడాలని చెప్పండి. లేదు కదా, మరి మత ఉగ్రవాదం దేశంలోని ప్రవేశిస్తుందని చెప్పండి. రెచ్చగొట్టండి. మత రాజకీయాలు చేయడంలో సిద్ధాంతులు కదా. మరి దేశాన్ని రక్షించాలంటే మీరు తప్ప మరో నాయకుడు లేదని ప్రచారం చేయండి. అందరికీ రెచ్చగొట్టండి. దేవుడు ఏమాత్రం రాదు. అటువైపు దేశానికి కూడా ఆయుధాలు అన్నమాట. ఆ దేశానికి వేలని బాంబులు, పడిన ఆయుధాలు, ఇది కాదు, ఇది మంచిదే, సరఫరా చేస్తాడు. పాత్రలో చెక్ పోస్ట్ దగ్గర పేరితే ఎలా ఉంటుందంట? బ్రహ్మాండం. తప్పకుండా అదే కదా. 10 మంది సైనికులు, 12 మంది పౌరులు కట్టుకోవాలి. దేశంలో ఆధారాలు అది కావాలి. అప్పుడు ప్రజలందరూ కూడా యుద్ధాలు గురించి ఆ యుద్ధానికి దేశభక్తులైన వ్యతిరేకిస్తాను. దాంట్లో సమస్యల గురించి అందరూ నమ్మడే ఉన్నారు. దేశభక్తికి మేమే ఎలా పంచుకోవాలి. అమలు చేయాలంటే ఖర్చు కాస్త ఎక్కువగా ఉంది. ప్రాణాలు, ఆయుధాలు, అంతా కలిపి 10,000 కోట్లు అవుతుందండి. అదే కావాలయ్యా. దేశభక్తి కోసం కేటాయించిన బడ్జెట్ నుంచి ఆ నిధులు నీకు అందుతాయి. కానీ రక్తపాతం జరిగిన దానికి పవిత్రతనంతానే నా దగ్గర సనాతన అందించిగా నేను దాంట్లో తప్పేస్తాను. సనాతన తప్పేస్తాను. అసలు అదే ఉంది. ఇంప్లిమెంట్ ఎలా ఉంది? ఆ ఉపన్యాసాలతో అక్కడ అది నేను నాకుడే ఉంది. భలే వారండి. నాకు దేశభక్తి లేదు. నేను ఆయుధ వ్యాపారిని. లాభం మాత్రమే తెలుసు. యుద్ధం అందరికీ అవసరం. మరి లాభాలు అందరికీ అవసరమే. అయితే సరే. మరో 2 రోజుల్లో ఓ దేశ సరిహద్దు మీద దాడి మొదలవుతుంది. మరో దేశం మీద బాంబుల వర్షం కురుస్తుంది. ఇక మోగించండి యుద్ధం పేరు. ఇక మోగించండి యుద్ధం పేరు. శాంతి అనేది కేవలం యుద్ధాల్లో మాత్రమే ఉంది. అధికారం బాంబుల మోతలు, క్షిపణుల సంఖ్యల ద్వారానే వస్తుంది. తీసుకుంటారు. మానని గాయం ఉన్మాది చేతిలో ఆయుధం. యుద్ధం మానని గాయం ఉన్మాది చేతిలో ఆయుధం. యుద్ధం దాహం తీరనిది, జగతి అంతమే కోరునది. యుద్ధం మానని గాయం ఉన్మాది చేతిలో ఆయుధం. ఆధిపత్య సంగ్రామమది, లాభమే దాని పరమావధి. దోపిడి పీడన దాని విధి,
మానవత్వమే లేనిదది మానవత్వమే లేనిదది యుద్ధం మానని గాయం ఉన్మాది చేతిలో ఆయుధం నాకు తీవ్రమైన గాయాలు కావడంతో నా సహోదరుడు జరిగే చోటే ఉన్నాను. మైక్ వాళ్ళు చేతికి ఇస్తే పోలా చేతికి ఇస్తే పోలా దేశం కోసం రక్తం చెందించడం వ్యాపారం కాదు, అది ఒక త్యాగం. యుద్ధరంగంలో ఆ సగయంలో అక్కడ పక్కన ప్రాణాన్ని మీరు ప్రభుత్వం కోసం ప్రాణాలు పట్టణాలు పెట్టి ఉద్యోగం చేస్తుంటే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని కోర్టు పెట్టుకుని ఎవరో తెలుసా? పరాయి దేశాన్ని ఆక్రమించుకొని కోర్టు కూడా పెట్టుకుంటాం రాజకీయ నాయకులు, ఆయుధాలు అమ్ముకునే వ్యాపారులు, ఆ కంపెనీల్లో వాటాలు తీసుకొచ్చుకునే పెట్టుబడిదారు. మీ గుండె చదివే ప్రతి బిజినెస్ మీద ఏదో ఒక కార్పొరేట్ కంపెనీ తీర్మానం చేస్తుందా? ఎవరికి వారు చెందాలని ఎవరైనా కానీ అసలు ఎందుకు చెందాలని ఎవరు ఆలోచిస్తున్నారు? దేశం కోసం వాటి సమాధానం దేశ రక్షణ కోసం చెట్లలో దాడి చేస్తుంటే సార్ సార్ ఇవన్నీ నేను తెచ్చి వదిలేదు తీసుకుని అంటే నా పోరాటం ఇంత ఉదాహరణ నా అర్థంలో సమస్యలు చేస్తున్న వాళ్ళు స్వార్థాల కోసమే యుద్ధం చేస్తున్నారా? నీ ఆశయం ఒకటే కాదు, అది నీ చేతిలో ఉన్న ఆయుధం మంచి స్వార్థపర ఆహారాన్ని ఎంత వహించే కారణంగా నేను మాట్లాడాను. ఇప్పుడు నువ్వు యుద్ధం అవుతుంటే దేశంతో శాంతి కావాలంటే దేశభక్తి లేదంటే దేశభక్తి అంటే ప్రాణాలు తీయడం, ప్రాణాలు కాపాడే ప్రాణ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే భక్తుడు అన్నారు. ఆ మనుషులే జనాలుగా మారుతున్న ఈ యుద్ధం ఎవరి కోసం జరుగుతున్నారు? శాంతి కావాలి, శాంతి కావాలి, మనందరం శాంతి కావాలని కోరుకోవాలి.
ఇది ఒక బరువు కాదు, బాధ్యత అనుకున్నాను. దేశం అని ఒకడు, మతంలోని మరొకడు, సరిహద్దులను ఇంకొకడు. దానికి పేరు పెట్టుకున్నాం. ఎవరి కోసం ఎందుకు చేస్తున్నాము, దేని కోసం ఎందుకు చేస్తున్నాము? ఈ అర్థం కావడానికి కారణం ఏంటి? సరిగ్గా లేదు అదే అనుకుంటున్నాను. ఇది ఇప్పిస్తున్న విధ్వంసం ఎవరికో ఉగ్రవాదాన్ని అంటున్నారనే కాస్తో జాతి రంగం కొనసాగిస్తున్నారు. వీళ్ళు యుద్ధం చేస్తున్నది ఉగ్రవాదం కోసం కాదు, ఆయుధ రంగంతో. ఈ కాస్తో విధ్వంసం సాగిస్తూ ఉద్రేకాన్ని, వైరాన్ని యుద్ధం ముగిశాక తీరిగ్గా కానీ యుద్ధకాలాన్ని కోసం ప్రధాన తీసేది నా కథ ముందే సైనికులు తన కూతురు చేతిలో శత్రుదేశమైనా శత్రువైనా సరే వారిని దర్శనప్పుడు నా హృదయం దర్శనట్టు నాలోని మనిషి మానవత్వం చచ్చిపోయింది. ఎందుకు కావాలి? ఎందుకు కావాలి? మానవత్వాన్ని ఎందుకు నమ్ముకోవాలి? ఆ రోజు ఆ కుటుంబం అక్కడ ఆడుకుంటున్న చిన్నాయి కాదు విజయంగా అంటారు. అది మీ డ్యూటీ కాదు. అది అవును. మా దగ్గర అత్యంత ఆధునిక కెమెరాలు ఉన్నాయి, శాటిలైట్ చిత్రాలు ఉన్నాయి. స్పష్టంగా తెలుసు అక్కడ తీవ్రవాదం లేదన్న సంగతి స్పష్టంగా తెలుసు. పై వారి ఆదేశాల మేరకు బాంబులు వేశాం. చిన్నాలు ఆహాకారం చేస్తూ మేర పెరిగారు. ఆ విషయాన్ని తలుపుతుంటే దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నాం అనుకున్నాం. కానీ నిజంగా సంఘటన అత్యంత దారుణం. సామాన్యుడికి ఇంటికి కలవచ్చింది కానీ బాంబులకి సుభాషి అవును. ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రతి కూటాకు ఒక ధనం ఉంటుంది. ఆ కూటాకు మరణిస్తున్న ప్రాణానికి ఎవరు వెలపెట్టగలరు? యుద్ధం భౌతికంగా ఆడుకోవచ్చు సార్, అది చేస్తున్న గాలిని ఎవరు బాంబులలో తొలుగుబాటుల శబ్దాలు విని తపాకాయం వెళ్ళిన పసిపిల్లలు ఉలిక్కిపడి నిద్రలో లేస్తున్నారు. యుద్ధం ముందు నరకం, యుద్ధం తర్వాత భయం నరకమే కదా. ఆజ్ఞలు పాటించడం సైనికులు విజయాలు. ఆ ఆజ్ఞలు వెళ్తున్న ఈ కుట్రలో కుతంత్రాలు తెలిసాక నాకు ఏమీ అర్థం కావాలి. తుపాకీ పట్టిన ఈ చేతులు వణుకుతున్నాయి. ఆ తుపాకీ బరువు కట్టి నా హృదయంలోకి కలుగుతున్న ఈ నిశ్శబ్ద ఆవేదన మరింత బాధన. ఆ అడుగులు భయకాలండి. వదులుతున్న తిరుగుబాటు, వెనుకొంటున్న మానవత్వం. ఇప్పుడు మనం చెప్పాల్సింది దేశం మీద కాదు, వెళ్ళిపోయిన ఈ ఘనత మీద. వార్తలు వినిపిస్తున్నాయి. వార్తలు యుద్ధ వార్తల ప్రత్యేక బులెటిన్ చదువుతున్నది వార్నర్ స్మిత్. ఇరు దేశాల మధ్య భీకర పోరు సాగుతున్నది. స్కూల్ భవనాలు, ఆసుపత్రులు, విజ్ఞాన కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని దాడులు సాగుతున్నాయి. సైనికులతో పాటు అనేక మంది పౌరులు మరణించారు. ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి ఈ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా లెక్క పెట్టకుండా యుద్ధోన్మాది అగ్రరాజ్యం సైనికులు దాడులు తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పుడే అందిన వార్త, ఈ దాడిలో జాన్ విలియమ్స్ అనే సైనికులు శత్రు సైనికులతో పోరాడుతూ బాంబు దాడిలో మరణించాడు. వీరిది కాలిఫోర్నియా ప్రాంతం.
వయసు 30 సంవత్సరాలు. తండ్రి ఆస్కార్ వైల్డ్ రిటైర్డ్ ఉద్యోగి. జాన్ విలియమ్స్కి భార్య కొడుకు ఉన్నారు. యుద్ధంలో మరణించిన అమర జవాన్ భౌతిక కార్యాన్ని వెనుకడే అధికారులు ప్రభుత్వ లాంఛనాలతో కుటుంబ సభ్యులకు అందించబోతున్నారు. వార్తలు సమాప్తం. అయిపోయింది. అంతా అయిపోయింది. అనుకున్నంత జరిగిపోయింది. జాన్ విలియమ్స్ నా ఇంటి తీర్పు మారిపోయింది. జాన్ విలియమ్స్. ఇది యుద్ధం సృష్టించిన వినాశం. అక్కడ యుద్ధంలో సైనికులు ప్రాణం వదిలారు. ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఈ తండ్రి కొడుకు మరణించాడన్న వార్త తెలియదు కానీ ముందే ఆయన మరణించాడు. ఈ కుటుంబం దిక్కులేకపోయింది. ఈ వినాశనానికి, ఈ విధ్వంసానికి ఈ కుటుంబానికి పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు ఎలా ఏడ లేకుండా పోతున్నారు. ఈ పైశాచిక యుద్ధానికి బలైపోతున్నాయి. దీనికంతా కారకులెవరు? ఇంకెవరు? ఉద్యోగంతో మునిగిపోతున్నారు మన పాలన. ఈ వినాశనం వాడాలంటే మనం యుద్ధం చేయాల్సి దీంతో కనుక మీద కొన్ని దేశాల మీద కాదు. యుద్ధోత్సాహాన్ని ఎక్కడవుతున్నాయి ఉమ్మతుల మీద మనం యుద్ధం చేయాలి. ఈ చీకటిని ప్రశ్నిస్తామండి. ప్రశ్నే మన ఆయుధం. యుద్ధం వద్దు, శాంతి కావాలని నినదిద్దాం మాట వంచుతాం పట్టు. యుద్ధం వద్దు, శాంతి కావాలి. యుద్ధం వద్దు, శాంతి కావాలి. యుద్ధం వద్దు, శాంతి కావాలి. యుద్ధం వద్దు, శాంతి కావాలి. యుద్ధ భయంతో యావత్ ప్రపంచం వెంబేలెత్తిపోతున్నది. అసలు ఈ యుద్ధాల వల్ల సాధించేదేమిటి? యుద్ధం అశేష జలవాహినిలో అశాంతిని రేపుతుంది. విధ్వంసాన్ని అలజడినే సృష్టిస్తుంది. యుద్ధం ప్రాణ ఆస్తి నష్టాలనే కాదు, సజీవ నిర్జీవ అంకురాలను, ప్రకృతిని, సహజ వనరులను నాశనం చేస్తుంది. యుద్ధాల వలన మానవ మస్తిష్కంలో మరణాలు పెరుగుతాయి. ఆ మాలిన్యాలకు అహంభావం, ఆధిపత్య భావజాలం, జాతి అహంకారం, సామ్రాజ్యవాదం అనే పేరు పెట్టుకోవచ్చు. యుద్ధంలో సైనికులు, పౌరులు మరణిస్తారు. కొందరు వైకల్యానికి గురవుతారు. విద్య, ఆరోగ్యం, రవాణా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి. పర్యవసానంగా అనేక ధరలు పెరిగిపోతాయి. వారసత్వ సంపద నాశనమవుతుంది. మన భవిష్యత్ తరాలకు శూన్యమే మిగులుతుంది. ఆధిపత్య కాంక్షతో సాగుతున్న యుద్ధాలను వ్యతిరేకిద్దాం. యుద్ధం వద్దు, శాంతి క్రాంతి కావాలని నిలదీద్దాం, నిలదీద్దాం. ధన్యవాదాలు.